ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునే వారం ఉందాం. రండి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు దశలోనికి సంఘానికి రాసినటువంటి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి, తన రాజ్యమునకు మహిమనకును మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యం తెలుపుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. రెండవ భాగంగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి ఈ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకునేవారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుతున్న దేవుడు మండుసున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మను రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలువబెట్టించిన బంగారు నమస్కరింపమనియు తెలుసుకొనుము. 3వ భాగంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదవటం లేదు మీరు అసలు. అందరే చదువుతున్నారు. అందరూ చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగినటువంటి మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఆరాధన నిమిత్తమై మా గమనంలో తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతులు, స్తోత్రాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6 వచనాల ద్వారా మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, నిజమే, వాస్తవమైనటువంటి విషయం అది. మా అతిక్రమములను బట్టి మీరు గాయపరచబడ్డారు, మా దోషములను బట్టి మీరు నలగొట్టబడ్డారు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత. అవును ప్రభువా, లోకములో ఉండినటువంటి వారంగా, దూరస్థలముగా, మీకు శత్రువులుగా మేము కలిగినటువంటి పాపాలు, దోషాలు, అపరాధములను బట్టి ప్రభువా, దుర్నీతి బంధకాల్లో దేవుని యొక్క ఉగ్రతకు మా శరీరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి నెరవేర్చుకున్న స్థితిని బట్టి ఇదంతా మేము కలిగినటువంటి వారం ఉన్నాం. అట్టి స్థితిలో ఉన్నటువంటి మేము మీతో సమాధాన పడనటువంటి స్థితి, సమీపస్థలం కాదు, దూరస్థలమైనటువంటి ప్రభా మరణానికి, పాపం యొక్క ఏర్పాటును బట్టి ఉగ్రతకు పాత్రులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి మాకు రావాల్సినటువంటి శిక్షను మీరు భరించి ఆ యొక్క భూమికి, ఆకాశానికి మధ్యలో కొయ్య మీద మీరు వేలాడి మీ శరీరాన్ని మేకులతో కొట్టబట్టడానికి ఇష్టపడి ప్రభా మా కొరకు గాయపరచబడినటువంటి ఆ చేతుల నుండి కార్చిన రక్తం ద్వారా మా యొక్క ప్రతి పాపాన్ని కడిగినారు. మీరు మీ యందు ఏ దోషం, పాపము లేదు ప్రభా. దేవా, మీరు పవిత్రులై ఉండి కూడా పాపంగా చేయబడి గాయపరచబడినారు. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతనిచ్చినారు. మీరు మరణించుడు ద్వారా మాకు నెమ్మది, సమాధానం అనుగ్రహించి నీతి అను పైబట్టను, రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి మీతో సమాధానం కలిగినటువంటి ఏర్పాటును బట్టి ఆరాధించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి త్వరలో తిరిగి రాన్న సజీవుడైన యేసుక్రీస్తు నామానికి నా స్తుతి, ఆరాధన సమర్పిస్తూ ప్రభా, మా మధ్యలో ఉంచిన బలలో కూడా యోగ్యంగా పాలు పంపులు పొందడానికి కృపను అనుగ్రహించి సహాయం చేసి మరొక్కసారి మీరు మాట్లాడమని, సహాయం చేసి ఘనత పొందమని, అయోగ్యంగా కాకుండా యోగ్యంగా పాలు పంపులు పొందడానికి కృపను అనుగ్రహించమని, సహాయం చేసి ఘనత మీరే పొందమని, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన సర్వశక్తి, సర్వమహిమ, ఘనత కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామముని
స్తుతించి ప్రార్థించి వేడుకొనిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించడానికి కానీ ఆమేన్ అని చెప్పటానికి కూడా నీ గొంతు పెగలనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ అలాగే ఉంటుందా, లేకుంటే కొంత సమయం వరకే పరిమితి కలిగినటువంటిదిగా ఉన్నదా జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో చేరి వచ్చినటువంటి నువ్వు బిగ్గరగా ఆరాధించలేనటువంటి స్థితి ఎందును బట్టో జ్ఞాపకం చేసుకో. అదే సమయంలో ఆమెన్ అన్నటువంటి ఏర్పాటుని బట్టి, ఏకీభవించలేనటువంటి స్థితిని బట్టి ఏది అడ్డంగా వస్తుందో, ఏది అవరోధంగా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారు బిగ్గరగా ఎక్కడ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన కేక వేసి ప్రాణం పెట్టినటువంటి వాడు. మరి ఆయన ఆరాధించడానికి నోరే జ్ఞాపకం చేసుకో. ఆరాధించలేకపోతున్నామంటే ఏంటో అసలు జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం అక్కడ 1వ వచనంలో రాయబడుతుంది. దేన్ని బట్టి చదువు మా భాగాన్ని. చదవండి. ఇంతమంది ఉంటారు, ఏం పోటీ పడలేరా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఎక్కడ ఎక్కడ ఆలయములో పూజించు వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆదివారము కూడా భూమి మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన కలిగిన సమస్తాన్ని జ్ఞాపకం చేశాడు కదా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని స్వరూపం దేవునితో ఇడిసిపెట్టకూడని భాగ్యము ఇడిసిపెట్టి వేసినాడు. తనకు కలిగిన ఘనత మహిమ సమస్తాన్ని ఈ భూమి మీదకి జగమంతా ఆయనదే. వండుకోవటానికి స్థలం ఏది లేదే. అంతగా దీనుడిగా తగ్గించుకున్నటువంటి ఆ ప్రభువును ఆరాధించటానికి నోరు రానటువంటి స్థితి ఎట్టిదో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అక్కడ వీరి కొరకు భూమి మీద చేసిన కార్యాన్ని బట్టి, ఈ దినం సజీవులైనటువంటి ఏర్పాటును బట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వీరు నా గురించి ఎలా ఆరాధిస్తున్నారో పోయి లెక్క వేయండి అని తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు ఆరాధిస్తున్నటువంటి స్థితిని బట్టి, రేపు పరలోకంలో చేర్చబడిన స్థితిని బట్టి, అక్కడ గ్రంథం ఇప్పబడిన ఏర్పాటును బట్టి భూమి మీద ఎన్ని దినాలు నువ్వు బ్రతికి ఉన్నావో ఇన్ని దినాల్లో దేవుని సన్నిధిలో ఆరాధించలేనటువంటి ఏర్పాటు అక్కడ లెక్క వేస్తున్నారు. ఏమన్నాడు అక్కడ? ఫుట్నోట్లో ఏం రాయబడిందయ్యా చివరి భాగంలో? ఆలయములో బలిపీఠమును పూజించు వారిని కొలత వేయము. లెక్క పెట్టమండి. ఆ లెక్కలో నువ్వు చేర్చబడుతున్నావా? ప్రతి ఆదివారం చేరి వచ్చినటువంటి నీవు జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఈ భూమి మీద ఎన్ని దినాలు బ్రతికావు అన్నది లెక్క కాదు. ఇన్ని దినాల్లో నీ దినాల్లో శ్రేష్టమైనటువంటివి ఎన్ని ఉన్నాయో అవి లెక్క వేసుకో. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తుంది. అక్కడ ఏముంది? అక్కడ చదవండి. అక్కడ కీర్తన గ్రంథం 84వ అధ్యాయం కోర కుమారులు కీర్తన అయి ఉండగా 1వ వచనంలో అంటున్నారు. 1వ వచనం చదివే బాగుంటుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో. జ్ఞాపకం చేసుకోండి. వారు అంటున్నారు. ఎవరోళ్ళు? కోర కుమారులు. కోరవ చనిపోయాడు. మోషే మీద తిరుగుబాటు చేసిన ఏర్పాటును బట్టి సాధారణమైనటువంటి మరణము కాదు, కానీ భూమి నెరవిడిసి భయంకరమైనటువంటి ఏర్పాటును బట్టి ఇశ్రాయేలులంతా చెదిరిపోయినటువంటి వారుగా, భూమి ఎక్కడ మమ్మల్ని మింగివేస్తుందో అని వారి యొక్క గోల, అరణ్య రోదన బిగ్గరగా ఆనాడు వారితో వీరు చనిపోలేదు. వాళ్ళు రాశారు అక్కడ కీర్తన. ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, తర్వాత నీ మందిరావరణను చూడవలెనని నా ప్రాణము. ఇలాంటి ఆశ, ఇలాంటి తృష్ణ, ఇలాంటి కోరిక కలిగినటువంటి వ్యక్తివైతే ఆరాధించకుండా నువ్వు ఆరాధించలేకపోతుందంటే ఏది అడ్డుగా ఉంది?
అవరోధంగా నీకు ఏది ఉందో జ్ఞాపకం చేసుకో. అక్కడ అంటున్నాడు ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము అంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో చూస్తే దేవా నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ భాగ్యాన్ని ఎంతమంది ఒక్క దినం ఆలోచించండి. ఎంత ఘనమైనటువంటిది. నువ్వు బ్రతికావు ఇన్ని దినాలని లెక్క కాదు. ఇన్ని దినాల్లో నీ జీవితంలో శ్రేష్టమైనటువంటివి ఏవి? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే అనుభవం కలిగినటువంటివి అవే లెక్క వస్తున్నాయి. ఎన్నడూ కూడా పోగొట్టుకోకండి. ఆరాధించడానికి సమయం ఇచ్చినప్పుడు ఒక్క క్షణం చాలు. విస్తారంగా మిగతాదంతా వర్తమానం అంతా వర్ణించి చెప్పనవసరం లేదు. కొన్ని మాటలైనా చాలు ఆరాధించడానికి. సరే, ఇప్పుడు మన మధ్యలో ఉంచినటువంటి బలలో చేయవేయటానికి మొదటి భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కదా. రండి, దశలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, క్షమించాలి 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ఆ భాగాన్ని. తన రాజ్యమునకు మహిమనకు పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుసు, ధైర్యము తెలుపుసు, సాక్ష్యమిచ్చుసు, తండ్రి తన బిడల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మొదట ఏం రాయబడింది? తన రాజ్యమునకు మహిమనకు మిమ్ము పిలుస్తున్న దేవునికి. ఎక్కడ పిలుస్తున్నాడంటే దేవుడు ఏమ్మా ఎక్కడ పిలుస్తున్నాడు? తనకొక రాజ్యం ఉంది, ఆయనకొక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమునకు పిలుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి మన అందరిని కూడా. ఆ రాజ్యములో నీవు నేను ఉండటానికే ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత తన శిష్యులతో చెప్పాడు కదా. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువు భాగాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ఏముంది అక్కడ? నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుస్తున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అన్నాడు కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుస్తున్నాను అని సెలవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. త్వరగా అన్నటువంటి మాటకు సరైనటువంటి నిర్వచనం ఏంటి? ఆలస్యము చేయక. మరి నీ సిద్ధపాటు ఎలాంటిదిగా ఉన్నది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు యొక్క గుంపుల్లో ఏర్పాట్లో ఏ జాబితాకు చెందినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావో నీ సిద్ధపాటు ఎలాంటిదిగా ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వ్యక్తినే అని భూమి మీద అందరికి చెప్పుకుంటూ నీ సిద్ధపాటు ఎలాంటిదిగా ఉన్నది? ప్రభు అయితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు. రెండోదిగా జ్ఞాపకం చేస్తే తన రాజ్యమునకు మహిమనకు నిన్ను పిలుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు, త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి నీవు వెళ్ళటానికి, ఆయనతో ఉండటానికి సిద్ధపాటును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆయన అన్నాడు నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి నిన్ను పిలుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎక్కడికంట? మహిమనకు. నా ద్వారా ఆయనకు మహిమ రావాలి. అందు నిమిత్తమే జగత్తు పునాది వేయబడకునిపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేస్తుంది. అక్కడ ఏమని? యాకోబు చదువు. యెషయా గ్రంథం 43 1వ వచనం. నిన్ను సృజించినటువంటి వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు ఎవరు అంట? నా సొత్తు. భూమి మీద ఉన్నటువంటి నువ్వు అనుకుంటున్నావు అది నాది, ఇది నాది, అదంతా నాది, ఇది ఎంత నాది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవే నా సొత్తు అని అంటున్నాడు. మరి ఎందుకు ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నాడు? అక్కడ మొదటి వచనంలో అంటున్నాడు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. తన తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, మామను కూడా మోసం చేసి విస్తారంగా సంపాదించుకున్నాడు. అయితే మొట్టమొదట అన్న యొక్క ఏర్పాటును బట్టి తండ్రి దగ్గర
ఆ తండ్రి వద్ద అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను పొందిన ఏర్పాటును బట్టి, అన్న కోపించిన ఏర్పాటును బట్టి, ప్రాణం తీయటానికి సిద్ధపడినటువంటి ఏర్పాటును బట్టి, ఒక్క దినానే తల్లి అంటూ వచ్చింది, ఇద్దరును చనిపోవడానికి ఇష్టపడినటువంటి ఏర్పాటును బట్టి, నా యొక్క తమ్ముడు లాబాను యొక్క ఏర్పాటును బట్టి ఆమె సాగనంపిన ఏర్పాట్లు ఉండగా, చేతి కర్రతో యోర్దానును దాటినటువంటి వాడిగా అక్కడ కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు 2 గుంపులు విస్తారమైన ఏర్పాట్లు, పిల్లలు, తల్లి, ఒడ్లు సమస్తమైన ఏర్పాటును బట్టి విస్తారమైన ఆస్తితో దాటుతున్నటువంటి వాడుగా, భయము, ఆందోళన, సమస్త ఏర్పాటు. అలాంటి యాకోబు లాంటి జీవితాన్ని కలిగినటువంటి నిన్ను నన్ను ఆయన అంటున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎందుకు చేసుకున్నాడు ఆయన సొత్తుగా? అది యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది. అక్కడ చదువు మాట, నా మహిమ నిమిత్తము జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు నీ నా ద్వారా ఏం రావాలంట చెప్పాలి. నీ నా ద్వారా ఎందుకు రావాలి? ఒకప్పుడు పాపములో, దుర్నీతిలో, అంధకారంలో, చీకటిలో, పాపం యొక్క ఊబిలో సందేహం లేదు. ఉదయకాలం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన ఆరాధనలో వారితో కలిసి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని ఇష్టానుసారంగా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులంగా ఉన్నటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉండగా అక్కడ 40వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది, నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊపి అలాంటి దానిలో కూరుకుపోతున్నటువంటి నిన్ను అక్కడ నుంచి లేవనెత్తినటువంటి వాడు క్రీస్తు అనే బండ మీదకి, స్థిరమైన పునాది మీదకి తీసుకొచ్చిన ఏర్పాటును బట్టి ఇప్పుడు నీ నా నోట తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతాన్ని ఉంచినటువంటి దేవుణ్ణి ఆరాధించలేనటువంటి ఏర్పాటు కలిగినటువంటి నిన్ను నన్ను అంటున్నాడు, నా మహిమ నిమిత్తము జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు అన్నాడు. తన రాజ్యమునకు, చదువు మా భాగాన్ని, 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువు. తన రాజ్యమునకు, మహిమనకు మిమ్మును పిలుస్తున్నటువంటి దేవుడు. నీ నా ద్వారా ఆయనకు మహిమ రావాల్సినటువంటి స్థితి. తన రాజ్యమునకు ఆయన పిలుస్తున్నా అంటే భూమి మీద ఉన్నటువంటి నీ జీవిత యాత్ర కాలంలో, నువ్వు జీవించిన జీవితంలో ఆయనకు నీ నా ద్వారా మహిమ రావాల్సినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అందు నిమిత్తమే చీకటిలో, అంధకారంలో, నాశనకరమైన ఆ స్థితిలో ఉండగా అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుని పిలిచినటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో బలియాగంగా ఆ కార్యం చేసినటువంటి వాడు. నీ నా ద్వారా ఆయనకు మహిమ రావాల్సినటువంటి స్థితి. ఇది మొదటి భాగం. 2వ భాగం జ్ఞాపకం చేసుకుని దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువమ్మ. అక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. మేము సేవించుతున్న దేవుడు మండుసున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి ఆయన మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఏమ్మా, ఎవరు చెప్తున్నారు? శద్రకు, మేషకే. కానీ ఎవరు వాళ్ళు? బానిసలు యెరూషలేం దేవుని సన్నిధి ఆ యొక్క స్థితి కలిగినటువంటి వారు ఉండగా ఈ నెబుకద్నెజరు ఆ యెరూషలేం మీదకి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని సమస్తం జయించి అక్కడ ఉన్నటువంటి కొందరిని చెరబెట్టి తెచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళే ఈ బానిసం. వారికే అధికారం ఉండదు. రాజు, యజమానుడు ఏం చెప్తాడో అది తోసా తప్పకుండా చేయవలసినటువంటి స్థితి. తనకు ఇష్టమున్నా లేకున్నా, తనకు బాగున్నా లేకున్నా తన యజమానుడి చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి స్థితే తప్ప వారి ఇష్టాలు నెరవేర్చడానికి ఏ మాత్రం కూడా అధికారం లేనటువంటి వారుగా ఉన్నారు. అదే సమయంలో ఆ రాజు యొక్క అధికారం కింద కూడా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి స్థితిలో ఉండగా ఇప్పుడు నెబుకద్నెజరు ఆ యొక్క రాజ్యములో ఆ యొక్క 90 అడుగుల ఎత్తు 9 అడుగుల ఎడల్పు కలిగినటువంటి ఆ దోరాయను మైదానములో గొప్ప విగ్రహాన్ని నింపినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత సకల వాయిద్యతనులు వినపడుతూ ఉండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారైతేమి, పౌరులైతేమి, అధికారంలో ఉన్నటువంటి వారైతేమి సమస్తము కూడా ఆ వాయిద్యతనులు వినపడుతున్నటువంటి సమయంలో ఆ విగ్రహానికి సాగిలపడవలసినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి స్థితి అయి ఉండగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా సాగిలపడినటువంటి వారుగా ఉన్నారు తప్ప ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం సాగిలపడినటువంటి వారు కాదు. అలాంటి స్థితిని బట్టి ఆ తర్వాత
ఆ ముగ్గురు, ఆ సమయంలో దానియేలు లేడు, ఆ ముగ్గురు యొక్క ఏర్పాటును బట్టి ఆ రాజుకు పితూరులుగా నేరం మోపినటువంటి వారుగా ఉన్నారు. ఆ సమయంలో శద్రకు మేషకు అబేద్నెగోలను పిలిపించుకొని అంటూ ఉన్నాడు. ఇక్కడ రాజు ఏమన్నాడు? చదవండి 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం చదవండి, గట్టిగా చదువు తల్లి. పెద్ద వీణను, సుంపోనిను, ఇపంచికను, సకల వాయిద్యతనులు ఇను సమయమున సాగిలపడి సిద్ధముగా ఉండిన ఎడల సరే, నా చేతిలో నుండి మిమ్మును ఇడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నెబుకద్నెజరు రాజు చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో మీ దేవుడు రక్షిస్తాడేమో అని అనుకుంటున్నారు, కానీ ఏ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించే స్థితి మీకు కలిగి ఉంటే నేను ఆ రాజ్యం మీద దండి ఎత్తి ఆ సమస్తాన్ని ధ్వంసం చేసి ఆ సమస్తాన్ని మిమ్మల్ని బానిసలుగా తెచ్చుకునేటప్పుడే అప్పుడే రక్షించి ఉండేవాడు. మిమ్మల్ని రక్షించలేని స్థితి కలిగినటువంటి వాడుగా మీ దేవుడు ఉన్నాడు కనుకనే నా చేతి కింద బానిసలుగా ఈ స్థితి వరకు కూడా మిమ్మల్ని, కనుక ఇప్పుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఈ నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? బుద్ధిహీనుడైనటువంటి ఈ రాజు అంటున్నాడు. ఎందుకన్నా అంటే ఆ మాట కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? చదవండి అక్కడ. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనుడు. కనుకనే వాళ్ళు అంటున్నారు ఈ బుద్ధిహీనుడితో, ఓ రాజా, అంతకంటే ముందుగా ఇక్కడేమన్నాడు? నెబుకద్నెజరు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 32, ద్వితీయోపదేశకాండం 32, 39 చదవండి. 32, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి ఇడిపింపగల వాడెవడను, నా చేతిలో నుంచి ఇడిపింపగల వాడెవడను లేడు అని దేవుడు అంటూ ఉంటే, ఇక్కడ నెబుకద్నెజరు ఏమంటున్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఇడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నటువంటి అలాంటి బుద్ధిహీనుడైనటువంటి ఆ రాజుతో ఏమన్నారు వాళ్ళు ధైర్యంగా? 17వ వచనం చదవండి. మేము సేవించుతున్న దేవుడు మండుసున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏమన్నారు చూడండి. ఆ రాజు యొక్క అధికారంలో ఉన్నారు వీళ్ళు, బానిసలుగా చెరపట్టబడినటువంటి వారుగా ఉన్నారు. రాజు తెలుసుకుంటే దెబ్బల కొదువా అన్నటువంటి ఏర్పాటును బట్టి, ఆ రాజు శాసనం వెలువరిచినటువంటి ఏర్పాటును బట్టి వెంటనే శిరఛేదన చేయబడవలసినటువంటి స్థితి కనుక అలాంటి అధికారం కలిగి ఉన్నాడు కనుకనే అప్పటికంటే 7 అంతలుగా అగ్నిగుండం ఏడిమి చేయబడినటువంటి ఏర్పాటు. ఆ తర్వాత ఉన్న పలంగానే వారి వస్త్రములు కూడా తీయనటువంటి స్థితిని బట్టి ఆ యొక్క ముగ్గురును కూడా ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడినటువంటి స్థితి. అయితే అగ్నిగుండంలో వేయబడినటువంటి వారికి ఏమి కాలేదు, కానీ ఆ అగ్నిగుండంలో వేసినటువంటి వారికి బలవంతులైనటువంటి వారు మాత్రం 7 ఇంతలైనటువంటి ఏర్పాటును బట్టి, ఆ తీవ్రతను బట్టి ఆ బలవంతంగా వేసినటువంటి ఆ సైనికులు వాళ్ళు చనిపోయినారని రాయబడింది. చూసారా ఎంత భయంకరమైనటువంటి స్థితి. ఆ తర్వాత ఈ రాజు ముగ్గురిని వేసినటువంటి ఏర్పాటు అయి ఉండగా ఆ తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఏమన్నాడు? 20వ వచనం చదువు. 25 చదువు. అందుకు రాజు కలగలేదు, బయటకు వచ్చి
చూసారా ఎలాంటి స్థితి జ్ఞాపకం చేసుకోండి. అంతకుముందు ఎర్రవీగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ముగ్గురును కూడా శత్రుక మేషక అభిజ్ఞలను సైనికుల ద్వారా అగ్నిగుండంలో వేడింతలుగా వేడిమ చేయబడినట్లు అగ్నిగుండంలో వేయబడిన స్థితిని బట్టి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ అగ్నిగుండంలో వేసినటువంటి ఆ మనుషులు మాత్రం చనిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఈ అగ్నిగుండంలో వేసిబడినటువంటి స్థితిని బట్టి వారి బంధకములు కాల్చబడినటువంటివిగా ఉన్నవి. వారికి ఏ హానియు తగలకన్నటువంటి స్థితి, ఒక చల్లటి వాతావరణంలో వ్యవహరిస్తున్నటువంటి విధానంలో వాళ్ళు ఆ అగ్నిగుండంలో సంచరిస్తున్నటువంటి స్థితిని ఈ ముగ్గురు వ్యక్తులుగా మనం వేసినటువంటి వారంగా ఉన్నాం. నలుగురు వ్యక్తులుగా నేను చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాను. నాలుగో వ్యక్తి యొక్క రూపం దేవదూతల రూపమును పోలినటువంటిదిగా ఉన్నదని ఆతురముగా సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు లేచి వచ్చి ఆ అగ్నిగుండం వాకిట నిలబడినటువంటి వాడిగా, ఓ మహోన్నతునికి సేవకులైనటువంటి వారులారా, శత్రుక మేషక అభిజ్ఞులారా బయటికి రండి అని ఆహ్వానించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ చదువమ్మా. 28, 29 చదువు. తమ దేవునికి గాక నమస్కరింపకయు సేవింపకయు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. నేను ఒక శాసనమును నియమించుతున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాషలు మాట్లాడేవారిలో కానీ శద్రకు మేషక అభిజ్ఞగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తినీరుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా చేయబడును. చూసారా ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజరు. ఇందాకేమన్నాడు? నా చేతిలో నుంచి మిమ్మల్ని ఇడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని సవాలు విసినటువంటి దేవుడు దేవుని యొక్క ఏర్పాటులోకి మరణానికి కూడా ఏమాత్రం వెనకాడనటువంటి స్థితిలో నుంచి పూర్తిగా చనిపోవటానికి కూడా ఇష్టపడినటువంటి వారుగా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను రాజా మేము చనిపోవటానికైనా సిద్ధమే తప్ప నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమ మేము మాత్రం నమస్కరింపము, సాగిల పడమని తీర్మానంతో వాళ్ళు చనిపోవడానికి తీర్మానం చేసుకున్న ఏర్పాటును బట్టి నా చేతిలో నుంచి విడిపింపగల దేవుడు ఎక్కడున్నటువంటి రాజే ఇప్పుడు అన్నాడు, ఈ విధంగా రక్షించుటకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. చూడండి ఎంత ఘనత, ఎంత మహిమ. వాళ్ళు పూర్తిగా చనిపోవటానికి వాళ్ళ శరీరాలను పూర్తిగా అప్పగించుకున్న ఏర్పాటును బట్టి వాళ్ళ తీర్మానాన్ని బట్టి ఇక్కడ దేవుడికి ఘనత, మహిమ, స్తుతి, ఆరాధన జ్ఞాపకం చేసుకున్నారు. వారి యొక్క తీర్మానం చనిపోవటానికైనా దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన ఏర్పాటును బట్టి ఎర్రవీగినటువంటి ఆ రాజే నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు ఎడిపించగలడు అని సవాల్ చేసినటువంటి రాజే ఆ బుద్ధిహీనుడైనటువంటి రాజుకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు పూర్తిగా తీర్మానమైన ఏర్పాటును బట్టి ఆ అగ్నిగుండములో వాళ్ళని రక్షించినటువంటి దేవుడిగా ఉన్నాడు. తన్ను తాను అక్కడ వారి ద్వారా మహిమపరుచుకున్నటువంటి వాడు. అదే రీతిలో నా ద్వారా దేవునికి ఘనత, మహిమ, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినటువంటి రీతిలో నీవు నేను నడుచుకున్న రీతిని బట్టి ఈ భూమి మీద ఆయనకు మహిమ, ఆయనకు ఘనత నా ద్వారా తనకు కలిగిన సమస్తాన్ని ఇడిసిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ స్తుతి, ఆరాధన ఇడిసిపెట్టకూడనటువంటి భాగ్యము ఇడిసిపెట్టివేసి ఈ భూమి మీదకి దరిద్రుడుగా నన్ను రక్షించటానికి ఆ కొయ్య సిలువ అవమానపరచబడటానికి భూమి సమస్తము నీ కొరకు నా కొరకు బలియాగంగా అర్పించబడటానికి సిలువలో కేక వేయటానికి ఇష్టపడినటువంటి వాడు ఉన్నాడు. భూమి మీద అంధకారంలో చీకటిలో ఉన్నటువంటి నిన్ను రక్షించి తన మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుని అన్నాడు కదా, తన రాజ్యమునకు చదవం బాగాని తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్టుగా ఆయన భూమి మీద ఎలా నడుస్తున్నటువంటి వాడుగా, పాపము లేనటువంటి వాడుగా, కపటము లేనటువంటి వాడుగా, దోషము లేనటువంటి వాడుగా, అపరాధము లేనటువంటి వాడుగా, శిక్ష విధించడానికి నిలబడినటువంటి పిలాతే అంటూ వచ్చినాడు, ఈయన యందు ఏ దోషమును
ఏ పాపమును లేదు అని అంటూ యోహాను సువార్త 19వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు ఆ యొక్క ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రం. ఆ మాట చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనమా చూడండి, 20వ వచనమా చదువమ్మా. 5వ వచనం చదువు. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు ఎలుపులకు రాగా ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పుకోవటానికి ఆ కొలమానంలో, ఆ కేటగిరీలో, ఆ యొక్క గుణగణాలకు తగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన పూర్తిగా నిలువెత్తు ఆ మనుష్యుడు అని చెప్పుకోవటానికి సమస్తం కలిగినటువంటి వాడుగా. అందుకనే అక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదవమ్మా. ఊజు దేశం నందు ఎవరున్నారంట? ఒక మనుష్యుడు. ఆ మనుష్యుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడును న్యాయవంతుడునై చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇంకా చెడుతనమును విసర్జించినట్టు అతని వరకు ఆ మాటే కాదు, కానీ దేవుడు కూడా చెప్పాడు ఆ సాక్ష్యాన్ని. చదువమ్మా. అదే ఒక నిమిషం చదువమ్మా. యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఆ మనుష్యుని వంటి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆ ముళ్ళ కిరీటం, ఆ ఊదారంగు వస్త్రం ధరించినటువంటి ఏర్పాటును బట్టి ఆ మనుష్యుడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ మనుషునికి తగ్గ ఆ కేటగిరీ, ఆ యొక్క గుణగణాలు, ఆ యొక్క కోవకు చెందినటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారంగా నీవు నేను ఉన్నామా? ఒక క్షణం ఆగి ఆలోచించి జ్ఞాపకం చేసుకునే వారం. అందరి చేత మనుషుడు అని కొనియాడగలుగుతున్నటువంటి ఏర్పాటు అయి ఉండగా ఆ మనుషునికి తగ్గ గుణగణాలు, ఇక్కడ మనుష్యుడు అన్నటువంటి కొనమానములో చెడుతనమును పూర్తిగా విసర్జించినటువంటి వాడుగా జ్ఞాపకం చేయబడుతున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము అక్కడ కూడా 10వ అధ్యాయం చూడండమ్మా. ఉండెను. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉండి చూడండి, దేవుని ఇంటి సమస్తంతో కూడా ఆ స్థితి ఆయన కలిగినటువంటి స్థితిని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అన్నటువంటి ఏర్పాటును బట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే స్థితిని నీవు నేను కలిగినటువంటి వారంగా ఉన్నామా? మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనుష్యుడు అని జ్ఞాపకం చేసుకుంటేనే ఆ యొక్క గుణగణాలు, ఆ యొక్క స్వభావాన్ని పూర్తిగా కలిగినటువంటి, అక్కడ చూస్తే చెడుతనమును పూర్తిగా విసర్జించినటువంటి వాడిగా యోబు కనపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఇటలీ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే కొర్నేలి అని చెప్పబడినటువంటి ఈ మనుష్యుడు కూడా దేవుని యందు 22వ వచనం చదువుమా. నీతిమంతుడును యూదా జనులందరి వలన మంచి పేరును పొందినవాడై శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుష్యుడుండెను. జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ కోపం చెందినటువంటి వాడుగా ఉన్నావు? మనుషుడు అని చెప్పబడుతున్నాడు కదా, జాబితాలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? మనుషుడు అని చెప్పుకుంటూ ఉంటే ఈ గుణగణాలు, ఈ కేటరీస్, ఈ గుణగణాలు నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ చుట్టుపక్కల సరైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? దేవుని నీ ద్వారా గణపరచబడే ఆ స్థితిని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన అంటూ ఉన్నాడు, తన రాజ్యమునకు మహిమనకు నిన్ను పిలుస్తున్నటువంటి దేవునికి తగినట్టుగా నడుస్తున్నటువంటి జీవితం,
అది కలిగి ఉండటానికే ఆయన అంధకారంలో చీకటిలో ఉన్న విమోచించినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వారి ద్వారా దేవునికి మహిమ ఘనత కలిగినటువంటి స్థితి. అలాంటి స్థితిని నీవు నేను కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. తన రాజ్యమునకు ఇక్కడ చివరిగా అంటున్నాడు. ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఇది 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పుడు దాకా అంటమ్మా? మరణం వరకు ఎట్లా ఉండాలి? నమ్మకముగా. అక్కడ అన్నాడు కదా, తన రాజ్యమునకు మహిమనకు తెలుస్తున్నా దేవునికి తగినటువంటి స్థితి నీవు నేను కలిగినటువంటి వారం ఉండాలి. ఎప్పుడు దాకంట? కొంతవరకు కాదు, మరణం వరకు, ఈ భూమిని విడిసే వరకు యథార్థమైనటువంటి స్థితిని నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు. అంటే ఆ శ్రమ ఎంతవరకు నువ్వు అనుకోవచ్చు? 10 దినముల వరకే, సులకన ప్రాయమే, కొంతకాలమే అన్నటువంటి ఏర్పాటును బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నువ్వు మరణం వరకు నమ్మకముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు. అదొక రాజ్యము, క్షమించాలి, అదొక దేశము, అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క సముద్రం మీద విద్యుద్దీప అలంకరణతో అలలారుతున్నటువంటి అందమైనటువంటి ఆ దేశం. ఆ రోజు ఆదివారం భార్యాభర్త ఒక చిన్న పిల్లవాడుతో ఆ రోజు ఆ ఆదివారం ఆనందంగా గడిపినటువంటి వారుగా ఉన్నారు, సంతోషంగా. తెల్లవారితే ఏ వారం? సోమవారం. ఆఫీస్కు పోవాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఆ భర్త డ్రైవరు కారు తీసుకునేటువంటి వాడుగా ఆఫీస్కు బయలుదేరాడు. వాళ్ళంత దూరం పోయి ఒక మలుపు తిరగగానే గొప్ప యాక్సిడెంట్. ఇంకేముంది? ఆ యాక్సిడెంట్లో ఆ భర్త చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ చనిపోయినటువంటి వార్త తెలిసి ఆ యొక్క భార్య ఎంతో ఎడబెబ్బులు, రోదన. కొన్ని దినాలైంది. అయిన తర్వాత ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగంలో చనిపోతే ఆ ఉద్యోగం భార్యకి ఇచ్చే ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు ఆ ఉద్యోగం ఈ భార్యకి ఇవ్వబడింది. ఆ యూకేజీ ఎల్కేజీ చదివే ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఆ భార్య ఆ ఉద్యోగం చేస్తున్నటువంటిదిగా ఉంది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలు ఊరుకోరుగా. ఈనాడు సంఘాల్లో కూడా అలాంటి వారే ఉంటున్నారు. వాళ్ళు గత దినాలుగా ఆమెను చెత్తపోరుతున్నటువంటి వారిగా ఉన్నారు. అందం ఉంది, ఉద్యోగం ఉంది, సరైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు, మరియు వివాహం చేసుకోవచ్చుగా అన్నటువంటి ఏర్పాటును బట్టి చెత్తపోరుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఆమె ఎన్నడూ కూడా స్పందించినటువంటిది కాదు. అయితే నిరంతరము వాళ్ళు ఆ విధంగా స్పందిస్తున్నటువంటి ఏర్పాటును బట్టి చివరకు ఆమె యొక్క స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఈ విధంగా చెప్పింది. ఒకరోజు ఆ వచ్చే వ్యక్తి నాకు సరైనటువంటి భర్తగా ఉండవచ్చునేమో, కానీ నా కుమారుడికి మాత్రం సరైన తండ్రిగా అతడు ఉండడు. కనుక నేను ఈ వివాహాన్ని నేను చేసుకోను. నా జీవితాన్ని ఈ విధానంగానే నా కుమారుని చూసుకుంటూ నా శేష జీవితాన్ని ఈ విధంగా కొనసాగిస్తాను అని చెప్పని ఆమె యొక్క స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చెప్పింది. ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ యూకేజీ ఎల్కేజీ చదివే ఆ పిల్లవాడు బీటెక్ చదివే ఆ ప్రాయానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి తరుణంలో ఒకరోజు ఆరు బయట ల్యాండ్లో వరండాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో హఠాత్తుగా పోస్ట్ మ్యాన్ ఒక కవర్ తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ కవర్ తీసుకొని చదివి ఆనందంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ డ్యాన్స్ చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. పక్కనే ఉన్నటువంటి తల్లి, ఏముందిరా ఆ కవర్లో అంతగా ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, అసలు ఏముంది ఇందులో అని తల్లి అడిగితే ఆ పిల్లవాడు ఈ విధంగా చెప్పాడు, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే, అసలు నిన్ను ఉద్యోగానికి అప్లై చేయమంది ఎవరు? అదేంటమ్మా ఆ మాట అంటావు? ఇంతకాలం
తండ్రి చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా నా ఆల పాలన కొరకు నువ్వు కష్టపడుతూ నువ్వు శ్రమిస్తూ ఈ విధంగా జీవించినావు. ఇక చాలు, నాకు ఉద్యోగం వచ్చింది కనుక నిన్ను కూర్చోబెట్టి నిన్ను సాగుతాను, నిన్ను పోషిస్తాను, నువ్వు ఏ ఉద్యోగం కూడా నువ్వు కష్టపడిన అవసరం లేదు అని ఆ పిల్లవాడు అంటూ ఉంటే, లేదురా నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అని అంటూ ఉంటే, ఈ విధంగా తల్లి ఆ పిల్లవాడు తర్జనలు భర్జనలు అయిన తర్వాత ఆ పిల్లవాడే గెలిచినాడు. ఆ ఉద్యోగం పోవడానికి తీర్మానమైన ఏర్పాటును బట్టి అప్పుడు ఆ తల్లి ఈ విధంగా చెప్పింది, నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేక కాదురా, ఉద్యోగం నిమిత్తం ఎక్కడికో దూరం అయిపోతావు, అక్కడ ఉండే వ్యక్తులు ఎలాంటి వారో తెలియదు, వారి యొక్క ఏర్పాటును బట్టి ఇంతకాలం దేవుని సన్నిధి, మందిరము, వాక్యము, ప్రార్థన ఏర్పాటులో ఉన్నటువంటి వాడువు, వేరే వ్యక్తుల ఏర్పాటును బట్టి ఎలాంటి వాడు అవుతావు, భ్రష్టుడు అయిపోతావు, దూరం అయిపోతావు, దేవుని సన్నిధికి పూర్గా దూరమయ్యే ఏర్పాటు ఉందేమన్న భయం చొప్పున నిన్ను ఉద్యోగానికి పంపించినటువంటి వాడిగా నేను ఇష్టపడటం లేదు అని తల్లి చెప్పింది. దాని కొరకు ఈ పిల్లవాడు అన్నాడు, లేదమ్మా, ఇంతకాలం నువ్వు పెంచిన పెంపకం ఎలాంటిది, దేవుని సన్నిధి వాక్యానికి నేనెందుకు దూరం అయిపోతాను, నేను చనిపోవటానికైనా సిద్ధమే తప్ప దేవుని సన్నిధికి ఎన్నడూ కూడా నేను దూరం కాను అని ఆ పిల్లవాడు వాగ్దానం చేసి, ఆ తల్లి ప్రార్థన చేసి, ఆ పిల్లవాడికి కావాల్సిన వస్త్రాలు చదివి ఒక మంచి బైబిల్ కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి, చివరగా ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఈ వాగ్దానం కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి ప్రార్థన చేసి సాగనంపినటువంటిదిగా ఉంది. ఈ పిల్లవాడు నేవీలో ఆ ఓడల్లో స్టీమర్లో పనిచేసే ఉద్యోగం. అంతకుముందు 4 ఉన్నారు. ఆ 4తో ఈ పిల్లవాడు 5 కలిసి అక్కడికి వచ్చే ప్రయాణికులకు వాళ్ళకి కావాల్సిన అవసరతలు సమస్తం తీరుస్తూ అర్ధరాత్రి 11, 12 అయిన తర్వాత ఆ ఓడ 3వ అంతస్తు పై భాగంలో పోయి వండుకుంటున్నటువంటి వారుగా ఇలాంటి కొన్ని దినాలు అయిన తర్వాత ఒకరోజు ఇలాగే ఆదివారం అలాంటి దినంలో ఆ 4 వ్యక్తులు అన్యులు కనుక దేవుని ఎరగనటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఆ రోజు బాగా తాగి రూమ్కు వస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మరి వాడిని ఈరోజు ఎలాగైనా కానీ వాడిని మనలాగే చేయాలి, మనలాగా తాగించాలి, మనలాగా ఉండేటట్టుగా చేయాలి, మనకంటే వేరుగా ఏదో ప్రత్యేకంగా కూడా జీవిస్తున్నాడు, అలా ఉండటానికి లేదు అని వీళ్ళు 4 మాట్లాడుకుంటూ ఆ రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చిన తర్వాత చూస్తే ఒక మూలన బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకున్నటువంటి వాడిగా ఉన్నటువంటి స్థితిని చూసి ఆ 4లో ఒకడు ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి, రే నీ దగ్గర ఉన్న పుస్తకం పక్కన పడేయి, ఈరోజు మేము చెప్పినట్లే నువ్వు చెయ్యాలి, మేము చెప్పినట్లే వినాలి అని అంటూ ఉంటే పిల్లవాడు అన్నాడు, అన్నా అది నా వల్ల కాదు, అలా చేయలేను, నన్ను వదిలేసేయండి అన్నా అని అంటూ ఉంటే, లేదురా ఈరోజు మేము చెప్పినట్లు తప్పకుండా చేయవలసిందే అని అంటూ ఉంటే ఆ పిల్లవాడు వినటం లేదు, నన్ను వదిలేయండి అన్నా అని అంటూ ఉంటే, రే వీడు అలా చెప్తే వినడు అని చెప్పని ఆ 4 వ్యక్తులు 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని అక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ డ్రమ్ములో ఐస్ కంటే చల్లగా ఉన్నటువంటి నీటిలో అమాంతం అలాగే ఉంచేశారు. కాసేపు అయిన తర్వాత బయటికి తీశారు. ఇప్పుడైనా మేము చెప్పినట్టు వింటావా, మాలాగా ఉంటావా అని అంటూ ఉంటే ఆ పిల్లవాడు అన్నాడు, అన్నా నన్ను వదిలేసేయండి, నేను అలా చేయలేను, మీరు చేసే పని అంతా నేనే చేస్తాను, మీరు ఖాళీగా కూర్చోండి, మీరు ఏం చేయని అవసరం లేదు, నన్ను వదిలిపెట్టేసేయండి అన్న, నేను అలా చేయలేనంటే, రే అలా వినడు వీడు, మరలా ముంచండిరా అని చెప్పని మరలా ముంచటం, రే చనిపోతాడేమో తీండ్రా బయటికి అని చెప్పని బయటికి తీశారు. తీస్తే కొర ప్రాణంతో ఉన్నటువంటి స్థితి బయటికి తీశారు. అలా పెళ్ళికల పండబెట్టిన అప్పుడు అంటూ ఉన్నారు, ఇప్పుడైనా నేను చెప్పినట్టు వింటావా అని అంటూ ఉంటే ఆ పిల్లవాడు అన్నాడు, అన్నా నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది, ఇప్పుడు ఇంకో క్షణంలో నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణం పోవటం ఖాయం, నేను చనిపోయిన తర్వాత బాక్సులు పెడతారు కదా, దాంట్లో పెట్టిన తర్వాత అది మూల బైబిల్ ఉంది, ఆ బైబిల్లో వాగ్దానం ఉందన్న, ఆ బాక్స్ మీద అది పెట్టండి అన్న అని చెప్పగానే వీళ్ళకి అర్థం కావట్లా, ఏందిరా అసలు వీడు చనిపోవటానికైనా ఇది సిద్ధం అవుతున్నాడే తప్ప మనలాగా చేయడానికి ఇష్టపడటం లేదు, అసలు ఎవడురా నీ దేవుడు అని అర్ధరాత్రి అడిగితే ఆ పిల్లవాడు లేనటువంటి ఓపిక తెచ్చుకొని ఆ అర్ధరాత్రి ఆ 4 ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పటం, ఆయన యొక్క ప్రేమ, ఆయన చేసిన కార్యం, ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడో ఆ సమస్తాన్ని ఆ అర్ధరాత్రి వేళ వాళ్ళకి స్వార్థ చెప్పుడు ద్వారా ఆ రాత్రి ఆ 4 రక్షించబడ్డారు. ఆ 4 ఈ అబ్బాయి 5 కలిసి ఆ ఓడలో ఉన్నటువంటి అందరికీ కూడా స్వార్థ చెప్పారు.
అనేకులు రక్షించబడ్డారు. ఆ తర్వాత ఓడ ఆ దేశం ఒడ్డుకొచ్చిన తర్వాత ఆ దేశం అంతటి కూడా ఈ సువార్తను సాగినట్టు. ఆ దేశమే ఐరోపా ఖండం. ఆ అబ్బాయి జ్ఞాపకం చేసుకున్నాడు. మరణం వరకు చనిపోవటానికైనా తీర్మానం చేసుకున్నాడు దేవుని నిమిత్తం. తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానం, పెంచిన పెంపకం, దేవుడు చేసిన కార్యం యావత్తును అనుభవించిన ఏర్పాటును బట్టి చనిపోవటానికైనా, తల్లి దూరం అయిపోయింది, ఎవరు లేరు, బంధువులు నా అన్నటువంటి వారు ఎవరు లేరు, ఏదో సాటుమాటుగా అయిపోవచ్చు, చెయ్యొచ్చు, అయినా సరే దేవుని కొరకు సాక్షిగా నిలబడినటువంటి వాడు. ఆ నిలబడుట ద్వారా ఆ నలుగురు, ఆ ఓడ, దేశం సమస్తం కూడా రక్షించబడటానికి తీర్మానమైనటువంటి. మరి నా సంగతి ఏంటి? నీవు నేను ఎరిగినటువంటి దేవుడు ఆ దేవుడే. ఆయన కలిగినటువంటి, ఆరాధించినటువంటి దేవుడిని నీవు నేను కలిగినటువంటి వ్యక్తులంగా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్థితి ఎలాంటిదిగా ఉంది? దేవుడు అంటున్నాడు, తన రాజ్యమునకు మహిమనకు పిలుస్తున్నటువంటి దేవునికి తగినట్లుగా నా ద్వారా మహిమ ఘనత ఆయనకి రావాల్సినటువంటి స్థితి. పరలోక రాజ్యం చేర్చబోతున్న ఏర్పాట్లో ఆ దేవుడు నీ కొరకు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఉండగా, ఈ లోకంలో నీవు నేను రక్షించబడినటువంటి ఏర్పాట్లో నా జీవిత యాత్ర కాలంలో కొనసాగుతూ ఉండగా ఆ దేవుని కొరకు ఏంటి క్రైమ్? ఎలాంటి జీవితం కలిగినటువంటి వ్యక్తులంగా ఉన్నాం? చివరి క్షణం వరకు మరణించటానికైనా సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. ఆ శద్రకు, మేషకు, అబేద్నెగోలు, జాన్ మార్కు అలాంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు. మన యొక్క స్థితి ఏంటి? తన రాజ్యమునకు మహిమనకు పిలుస్తున్న దేవునికి తగినట్లుగా అంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. ఏదో దేవుడు రక్షించాడు కదా కొనసాగించినటువంటి ఏర్పాటు కాదు, కానీ ఆయన యొక్క మహిమ నిమిత్తం నీవు నేను జీవించే వ్యక్తులంగా ఉన్నామో లేదో జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుని మన బలలో పాలు పంపులు పొందేవారుగా ఉన్నాం. రండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరణం ప్రకటించడం అంటే మరణ సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై నీ కొరకు నా కొరకు క్రయం చెల్లించి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినాన మృత్యుంజయుడే లేపబడినటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుని యొక్క సువార్త ప్రకటించేవారు. ఎవరు ప్రకటిస్తారంట? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ఆయన వచ్చే వరకు ఏం చేయాలి? మనం భూమి మీద ఆయన యొక్క మరణ సువార్తను ప్రకటించే వారంగా ఉన్నాం. ప్రకటిస్తున్నామా? ప్రకటించే వారంగా ఉంటున్నామా? కనీసం నీ పక్కన ఉన్నటువంటి వారికి, నీ సహోదరుడుకు, నీ స్నేహితులు, నీ బంధువులకు, నీ పరిచయస్తులకు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి చెప్పలేనటువంటి స్థితి. ప్రభు అంటున్నాడు, నా ద్వారా ఆయనకు మహిమ. మోకరించండి. ఒక క్షణం జ్ఞాపకం చేసుకుని ప్రభు వలలో చేవేసే వారంగా ఉన్నాం. మోకరించండి. ఒక క్షణం ఆ శద్రకు